Good morning, children. How are you? Are you fine? Very good. I'll let you open your course book. Course book, volume 2, page number 64. Page number 64. All of you open your volume 2 course book, page number 64. What's our lesson? Our celebrations. What's our lesson name? Our celebrations. Okay? Our celebration means, what is a celebration? Celebration means if you have a festival in your house, ఏదైనా పండుగ వచ్చిందనుకో మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం. బర్త్డే ఎగ్జాంపుల్, బర్త్డేస్, festivals, marriages. These are the occasions. On these occasions, we celebrate in our houses by decorating our house, by wearing new clothes, by inviting the relatives and friends. అలా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా? Like that, one of the lesson is there. What is about? Get into the lesson now. Nick went to the mall with his mother to buy gifts and decorations for his Christmas tree. Nick saw his friend Anita there and introduced her to his mom. Nick, Mom, this is Anita. She is my classmate. Anita, hello auntie. Hi Nick. Are you shopping for Christmas? Nick's mom, yes dear, why didn't you join us on the 25th evening for the party? Be sure you come traditionally dressed. Anita, sure auntie, bye Nick, Dalayo. Nick and Nick's mother. Nick and Nick's mother both went to the mall for shopping. Nick and also Nick's mom. Nick and Nick's mom. They went to the mall. They went to the shopping mall. Why? To buy the things. To buy the things which are needed to decorate the Christmas tree. That the Christians. వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే, క్రిస్మస్ వస్తుంది తెలుసా మీకు? 25th డిసెంబర్ రోజు క్రిస్మస్ అనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. 25th of December is celebrated as a Christmas. Christians will celebrate that festival. Christians క్రిస్మస్ అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఏమవుతుంది? Here Nick and Nick's mother both went to the shopping mall to buy some of the needed things to celebrate the Christmas tree. వాళ్ళ క్రిస్మస్ ట్రీ సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే డెకరేట్ చేయడానికి థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. దేర్ Nick saw his classmate Anita. Anita also came to the shopping mall. Anita also came to the shopping mall. Okay? Nick saw Anita. Nick Anita చూస్తాడు. And introduced her. వాళ్ళ మమ్మీకి తెలియదు కదా ఆమె ఎవరు. నిక్ వాళ్ళ క్లాస్మేట్ అనిత అని చూస్తాడు షాప్లో. చూసేసి వాళ్ళ మమ్మీకి తెలియదు కదా అనిత ఎవరు అనేది. అనిత ఎవరు అనేది వాళ్ళ మమ్మీకి తెలియదు కదా, అందుకోసమని వాళ్ళ మమ్మీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. నిక్ ఇంట్రడ్యూస్డ్ అనిత. ఏమని ఇంట్రడ్యూస్ చేయాలి? మీరు ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళారనుకో, ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళావు, లేదంటే ఎక్కడికి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళారు, ఇంకెక్కడికైనా ఫెస్టివల్ రోజు ఇంకెక్కడికైనా వెళ్ళారు, ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారు, అక్కడ మీ ఫ్రెండ్స్ని కలిసారనుకో, క్లాస్మేట్స్ ఎవరైనా కలిస్తే మీ మమ్మీకి ఇంట్రడ్యూస్ చేయాలి.
మమ్మీ షీస్ మై క్లాస్మేట్. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? మామ్ షీ ఈస్ అనిత. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారో చూడండి. మామ్ షీ ఈస్ అనిత మై క్లాస్మేట్. అండర్స్టాండ్? అలా మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా? మమ్మీ తను నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ అనిత, లేదు నా క్లాస్మేట్ హర్షిత, నా క్లాస్మేట్ ఉజ్వల్, ఏదో ఒక పేరుతో ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా? అలా చెయ్యాలి. మీరు ఏదైనా షాపింగ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ ఫ్రెండ్స్ కలిసారనుకో మీ మమ్మీకి చెప్పాలి, లేదంటే మీ పక్కన మీ డాడీ అంటే మీ డాడీకి చెప్పాలి, మమ్మీ నా క్లాస్మేట్ అని చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్. నీకేమైనా ఇంట్రడ్యూస్ చేశాడు? మామ్ దిస్ ఈస్ అనిత, షీ ఈస్ మై క్లాస్మేట్. ఓకే? అప్పుడు అనిత కూడా వాళ్ళ మమ్మీతో ఏముంటుంది? హాయ్ ఆంటీ, హలో ఆంటీ, హాయ్ నిక్, అండ్ హౌ ఆర్ యూ, అండ్ ఆర్ యూ షాపింగ్ ఫర్ క్రిస్మస్ అడుగుతుంది. అనిత ఈజ్ ఆస్కింగ్ టు నిక్స్ మామ్, why you came here? You came here for the shopping for the Christmas. క్రిస్మస్ కోసం షాపింగ్ చేయడానికి వచ్చారా అంటే అడుగుతుంది. ఎస్ నానా. ఇప్పుడు నిక్ వాళ్ళ మమ్మీ అంటుంది, నెక్స్ట్ మదర్, ఎస్ డియర్, కమింగ్ 25th December is the Christmas. Coming 25th December. 25th December is the Christmas. 25th December ఏముంది? క్రిస్మస్ ఉంది కదా. Their Christmas festival is there. So you must. I'm inviting you to come to the Christmas party. On the Christmas day we are celebrating a party. క్రిస్మస్ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ ఉంది. ఓకే? ఏ బిగ్ పార్టీ ఇస్ దేర్ ఎట్ మై హౌస్. మా ఇంట్లో పార్టీ ఉంది కదా క్రిస్మస్ రోజు. సో యూ మస్ట్ కమ్. నువ్వు కూడా క్రిస్మస్ పండగకి రావాలి. యూ మస్ట్ కమ్ టు ద క్రిస్మస్ పార్టీ. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ అండ్ యూ మస్ట్ కమ్ ఇన్ యువర్ ట్రెడిషనల్ డ్రెస్. యాక్చువల్లీ అనిత ఈజ్ హిందూ. అనిత ఏమో హిందూ, నిక్ క్రిస్టియన్. అమ్మ క్రిస్టియన్సే కదా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. క్రిస్మస్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారా? క్రిస్మస్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? క్రిస్మస్ని క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూస్ దసరా, దీవాలి, హోలీ, సంక్రాంతి ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అనిత హిందూ కదరా. హిందూ కాబట్టి ఏమంటుంది నిక్ వాళ్ళ మమ్మీ, యు మస్ట్ కమ్ ఇన్ యువర్ ట్రెడిషనల్ డ్రెస్. మన హిందూ ట్రెడిషనల్ డ్రెస్ ఏంటో తెలుసా మీకు? లంగా అండ్ బ్లౌజ్ ఈజ్ అవర్ ట్రెడిషనల్ డ్రెస్. తెలుసా? లంగా ఓని అండ్ లంగా అండ్ బ్లౌజ్ ఈజ్ ద ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ హిందూస్. అప్పుడు ఏమంటుంది నిక్ వాళ్ళ మమ్మీ, నువ్వు రేపు పార్టీకి వచ్చేటప్పుడు ఏ డ్రెస్లో రావాలి? మన మీ ట్రెడిషనల్ డ్రెస్లో నువ్వు రావాలి అని చెప్తుంది. ఓకే ఆంటీ. అనిత కూడా ఏమంది? ఓకే ఆంటీ, బాయ్, ఐమ్ లీవింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టుడే ఇస్ ద పార్టీ. ఈరోజు ఎవరింట్లో పార్టీ? టుడే ఈజ్ ద పార్టీ ఇన్ నిక్స్ హౌస్. Today is a party in a Nick house. Nick వాళ్ళ ఇంట్లో ఈరోజు పార్టీ వెళ్దాం. మనం వెళ్దామా? Do we go? Let's go. ఈరోజు నిక్ వాళ్ళ ఇంట్లో ఏం పార్టీ తెలుసా మీకు? క్రిస్మస్ పార్టీ. ఆ రోజు వాళ్ళ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకున్నారట. ఓకే? ఈరోజు నిక్ వాళ్ళ ఇంట్లో ఏముంది? పార్టీ ఉంది. ఏం పార్టీ? క్రిస్మస్ పార్టీ ఉంది. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. నిక్ వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని అందరినీ రమ్మని చెప్పాడు. వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, నిక్ క్లాస్మేట్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్ అందరినీ కూడా రమ్మని చెప్పాడు. అమ్మ
మన స్కూల్లో అందరు హిందూసే కాదు, అందరు క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, సిఖ్స్ ఉంటారు, అందరు కలుస్తారు కదా స్కూల్లో. ఒకటే రీజియన్ వాళ్ళు ఉండరు, అందరూ ఉంటారు. ఒక ముస్లిమ్సే, ఒక హిందూసే, ఒక క్రిస్టియన్సే ఉండరు, అందరు రీజియన్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ పిలిచాడు పార్టీకి. హిందూస్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, సిఖ్స్ వచ్చారు, అందరూ వచ్చారు. ఓకే. Nick, Merry Christmas to all my dear friends. Thank you so much for coming. Come on, let's cut the cake and start our party. Nick's father, children, I hear that a lot of festivals are celebrated in India. Can each one of you tell us what festival you celebrate and what do you do on such days? ఏమైంది? Today is a party in Nick's house. నిక్ వాళ్ళ ఇంట్లో పార్టీ కదా, అవునా? పార్టీ అయితే ఏమంటుండ్రు? నిక్ అందరినీ పిలిచాడు కదా, ఆల్ ఆర్ కేమ్. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. నిక్ వాళ్ళకందరికి ఏం చెప్తున్నాడు చూడండి, మ్యారీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. మనం హ్యాపీ దివాళీ, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దసరా అని చెప్పుకుంటామా మనము? మనం మన ఫెస్టివల్స్ రోజు ఏమనుకుంటామో, హ్యాపీ దివాళీ అందరితో చెప్పుకుంటామా లేదా? హ్యాపీ దసరా అలా మనం విష్ చేసుకుంటాం కదా, దట్ ఈస్ అవర్ విషింగ్. వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కదా, అందుకని ఏమని విష్ చేసుకుంటున్నారు? మెరీ క్రిస్మస్. మెరీ మీన్స్ హ్యాపీ. మెరీ అంటే ఏంటి తెలుసా మీకు? మెరీ అంటే హ్యాపీ. మెరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్. మనం ఇలా హ్యాపీ దివాళీ, హ్యాపీ రంజాన్, హ్యాపీ దసరా అని చెప్పుకుంటాం కదా, అలాగే వాళ్ళు కూడా మెరీ క్రిస్మస్ అంటున్నాడు. మెరీ మీన్స్ హ్యాపీ, హ్యాపీ క్రిస్మస్. నిక్ ఏమన్నాడు? హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అందరికి విష్ చేశాడు, వచ్చిన రిలేటివ్స్ అందరినీ విష్ చేశాడు. హ్యాపీ క్రిస్మస్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ టు see you all here. మీరందరూ ఇలా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కేమ్ నో, సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ ఇన్వైటెడ్ యూ అండ్ యూ ఆల్ కేమ్. మీరందరూ వచ్చారు కదా పార్టీకి, అందుకని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ and I'm thankful to you all. మీరందరికీ థ్యాంక్స్ చెప్తుంది. చెప్పేశాక కమ్ ఆన్ లెట్స్ కట్ ద కేక్. క్రిస్మస్ రోజు వాళ్ళు కట్ చేస్తారు కేక్ని. క్రిస్టియన్స్ క్రిస్మస్ రోజు కేక్ కట్ చేస్తారు. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ బై కట్టింగ్ ద కేక్. పార్టీని ఎంజాయ్ చేద్దామా? ఎలా స్టార్ట్ చేద్దాం మనము? బై కట్టింగ్ ద కేక్. కేక్ కట్ చేసుకొని మన పార్టీని స్టార్ట్ చేసుకుందామని చెప్పేస్తారు. ఓకే, నెక్స్ట్ దే కట్ ద కేక్. వాళ్ళందరూ కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేశారు, అందరికి ఇచ్చేసారు, అంటే డిస్పాచ్ చేసేసారు. దెన్ నిక్స్ ఫాదర్, నిక్ వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, మై డియర్ చిల్డ్రన్. నిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు కదరా, నిక్స్ ఫ్రెండ్స్ వచ్చారు కదా అందరూ. నిక్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు, మై డియర్ చిల్డ్రన్, డియర్ చిల్డ్రన్, ఐ నో a lot of festivals are celebrated in India. మన ఇండియాలో చాలా ఫెస్టివల్స్ జరుపుకుంటాం మనం. ఇంకా వేరే అదర్ కంట్రీస్లో ఇన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోరు. వేరే కంట్రీస్లో ఇన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోరు. ఓన్లీ ఇన్ అవర్ ఇండియా. మన ఇండియాలో మనము చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనకు కూడా తెలుసు చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటామని. మనకు చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. కాబట్టి మీరేం చేయాలి? నాకు యూ హ్యావ్ టు టెల్ one of each festival.
మీరందరూ ఏం చేయాలి? ఫస్ట్ ఒక్కొక్కరు ఒక ఫెస్టివల్స్ గురించి చెప్పాలి. మీరందరూ వచ్చారు కదా, మన ఇండియాలో చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారండి కదా. మన ఇండియాలో దసరా సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా, దీవాలి, హోలీ, సంక్రాంతి, గురుపర్వ అండ్ బక్రీద్, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఓకే, ఉగాది. Like that we celebrate lot of festivals. Shivaratri, Ganesh Chaturthi, ఇలా చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మీరేం చేయాలి? ఒక్కొక్కరు ఒక ఫెస్టివల్ గురించి చెప్పాలి నాకు. ఎవరు అడిగారు ఇదంతా? నిక్ ఫాదర్ ఈజ్ ఆస్కింగ్ టు నిక్స్ ఫ్రెండ్స్. నిక్ వాళ్ళ ఫ్రెండ్స్ని అలా ఒక్కొక్క ఫెస్టివల్ గురించి చెప్పమని అడుగుతాడు. Okay? We will listen in the tomorrow's class. Bye.